आज श्री विष्णुप्रिया देवी आविर्भाव, पुंडरक विद्यानिधि आविर्भाव, रघुनाथ दास गोस्वामी आविर्भाव, रघुनंदन ठाकुर आविर्भाव, कृष्ण चक्रवर्ती ठाकुर तिरोभाव और भारती महाराज আমাদের भारती महाराज তো সমস্ত কিছু আলোচনা হবে আস্তে আস্তে। এখন আমাদের কিছু হচ্ছে না, আমাদের সরস্বতী পূজা, কৃষ্ণ বসন্ত পঞ্চমী। এখন আমাদের দুপুরে বিষয়গুলো আলোচনা হবে। আমাদের যে পাঠটা চৈতন্য চরিতামৃত আদি লীলা সপ্তদশ পরিচ্ছেদে মহাপ্রভু তার যৌবনকালে যা যা লীলা করেছেন সন্ন্যাস আগে পর্যন্ত বর্ণনা করা হচ্ছে। তবে তো করিলা প্রভু গয়াতে গমন, ঈশ্বর পুরীর সঙ্গে তথাই মিলন, দীক্ষা অনন্তরে হইল প্রেমের প্রকাশ, দেশে আগমন পুনঃ প্রেমের বিলাস, শচীকে প্রেম দান তবে অদ্বৈত মিলন, অদ্বৈত পাইল বিশ্বরূপ দর্শন, প্রভুর অভিষেক তবে করিল শ্রীবাস, খাটে বসি প্রভু কইলা ঐশ্বর্য প্রকাশ। পরলোকগত পিতার গয়া শ্রাদ্ধ করিব এই মানসে মহাপ্রভু অনেকগুলি ছাত্রের সহিত গয়া যাত্রা করিলেন। প্রতিমধ্যে জ্বর হওয়ায় ব্রাহ্মণের পাদোদক পান করত সেই ব্যাধি হইতে মুক্ত হইলেন। এই লীলা দ্বারা সংসারী লোকের পক্ষে ব্রাহ্মণ সম্মানের কর্তব্যতা প্রদর্শন করিয়াছিলেন কে? মহাপ্রভু। গয়ায় পৌঁছিয়া ঈশ্বরপুরীর নিকটে কৃষ্ণ মন্ত্র দীক্ষা গ্রহণ করিলেন। সেই মন্ত্র গ্রহণ হইতে মহাপ্রভুর প্রেম প্রকাশ পাইতে লাগিল। গয়া কার্য সমাপ্ত করিয়া শ্রীধাম শ্রীধাম নবদ্বীপে আসিয়া প্রেম প্রচার করিতে লাগিলেন। क्या बोलते हैं आप? মহাপ্রভু করেছিল গয়াতে ঈশ্বরপুরীবাদ কাছ থেকে। ঈশ্বরপুরীবাদ জোরে বলে লাভ কি করবো এখন বুঝুন। ఈ మహాప్రభు లీలలో సప్తదశ పరిచ్ఛేదం ఆది లీలలో మహాప్రభు యొక్క నివాయపడి తండ్రి గారు జగన్నాథ మిశ్రులు ఆయన పరలోకంలో చెందారు కాబట్టి ఆయన కోసమని చెప్పి గయకు వెళ్ళి కర్మ చేయడం కోసం ఆయన తన యొక్క శిష్యులు చాలా మందిని తీసుకుని వెళ్ళారట. అక్కడ వెళ్ళిన తర్వాత మధ్యలో వెళుతుంటే ఆయనకి వెళ్ళాక బస్సు ఎక్కడ దిగిపోవడం, ట్రైన్ ఎక్కడ దిగిపోవడం కాదు కదా, నడిచి వెళ్ళాలి. వెళుతుంటే ఆ మధ్యదారిలో ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరానికి మంది ఎక్కడ ఉంటుంది? ఆయన ఒక బ్రాహ్మణుల యొక్క పాదములు ప్రక్షాళన చేసి ఆ నీరు తాగారట. దాంతో జ్వరం కాస్త పోయిందిట. భగవంతుడికి జ్వరమా? సాక్షాత్గా ఆయన భగవంతుడు, ఆయన బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుడు యొక్క నీరు తాగడమా? ఇదంతా కూడా గృహస్థులు బ్రాహ్మణ సన్మానం చేయనటువంటి కార్యాన్ని చూపించడం కోసం, లోకంలో తెలియజేయడం కోసం మహాప్రభు వీలన్నమాట. అందులో అంటున్నారు. ఆ విధంగా పాదోదకాన్ని పానము చేసిన కారణంగా వ్యాధి నుంచి ఆయన బయటపడ్డాక. ఈ లీల ద్వారా మనం తెలిసింది ఏమిటంటే సంసారంలో ఉన్నటువంటి అందరికీ కూడా బ్రాహ్మణుల యొక్క సన్మానము చేయడమే కర్తవ్యం అని చెప్పి ఆయన చూపించారు. బ్రాహ్మణుడు మాత్రమే సన్మానం చేయాలి. గయకు వెళ్ళిన తర్వాత ఈశ్వరపురి పాదుల దగ్గర ఆయన కృష్ణ మంత్ర దీక్షని గ్రహణము దీక్ష తీసుకున్నారన్నమాట. ఎప్పుడైతే ఆ మహానుభావుడి దీక్ష తీసుకున్నారో అప్పటి నుంచి మహాప్రభు తన యొక్క ప్రేమ వికారములని చూపడం మొదలుపెట్టారు. అంతకు ముందు కూడా విద్య చెబుతున్నప్పుడు ఆయనకి వాయు ప్రకోమరం అనేటువంటి నెపముతోటి కొన్ని ఉన్మాద దర్శనాలు చూపారు. అవన్నీ కూడా చాలా మంది ఈయనకి పిత్తం పెరిగిపోయిన కారణంగా ఎక్కువ బ్యాచ్లు చెప్పేస్తున్నాడు. ఉపన్యాసాలు ఇవి మన విద్యా బోధన గంటల తరపు ఉపన్యాసం చెప్తుంటే ఈ విధంగా అవుతుంది అనుకునేవారు. కానీ మహాప్రభు తనలో ఉన్నటువంటి ఆ ప్రేమని ఆ విధంగా ప్రకాశం చేస్తూ ఉండేవారు. ఎందుకంటే గురువు గారిని గురుపదాశ్రయం చేయకుండా మనకి వచ్చేటువంటిది అది పరిపూర్ణమైనటువంటి భగవత్ శ్రద్ధ కాదు.
కాబట్టి గురువు గారిని ఆశ్రయించాలని ఉద్దేశం తెలియజేయడం కోసం ఆయన ఈశ్వరపురిపాదులని ఆశ్రయించి కృష్ణనామాన్ని దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకున్న తర్వాత మన యొక్క జీవిత విధానం వేరుగా ఉండాలి. ఎలాగా ఉన్నా అలాగే ఉంటాం. మేము మతం దీక్షలు అయిపోయాం, కుదరదు. జీవితంలో మార్పు రావాలి. తీర్థయాత్రకు వెళితే మహాత్ముల యొక్క దర్శనం కావాలి. తీర్థయాత్ర యొక్క ఫలితం రాదు. వెళ్ళాం వచ్చాం కాదు. తీర్థంలో కూడా మహానుభావుల దర్శనం చేసుకోవాలి. రెండవది, గురువు గారిని ఆశ్రయించిన తర్వాత జీవితంలో మనకి ముందు జీవితానికి తర్వాత జీవితానికి మార్పు రావాలి. ఒకే విధంగా కూడా సరిపోదు. పరిపూర్ణంగా మన జీవిత విధానం అంతా మారిపోవాలన్నమాట. మహాపురా విధంగా చూపించడం కోసం చెప్పి ఆయన మన జీవితంలో భగవంతునితో అనురాగము, భగవత్ ప్రేమ చూపించారు. రెండవది, గయాకార్య సమాప్త కొరియా శ్రీధామ నవద్వీపే ఆసియా ప్రేమ్ ప్రచార కొరితే లాగిలేన్. గయా శ్రాద్ధం అయిపోయిన తర్వాత చెప్పకూడదు, వినాలంతే, మాట్లాడకూడదు, చెప్పేది వినాలి. प्रसव करते पारबेन ना, बुझे निते हय। बांगलाय बोलछे तेलुगुते बोलছি, तमिले बोलबो, हिंदीते बोलबो। మహాప్రభు గయ నుంచి నవద్వీపం వచ్చిన తర్వాత ఆయన భగవత్ ప్రేమని ప్రకాశం చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు విద్యా విధానం, ఆ విద్యా దంభము, ఆ దర్పము, ఔద్ధత్యము, అహంకారం, ఎవరు పడితే వాళ్ళని ప్రశ్న అడగడం, అందరినీ ఓడించేయడం, నాయకులు చదవండి, అప్పుడే మీకు బుద్ధి శుద్ధి అవుతుంది అని చెప్పి చూపి అందరినీ కూడా ఆడిస్తూ ఉండేవారు. పెద్ద పెద్ద ఉపాధ్యాయులు కూడా సమప్రాయంగా తీసి పాడేసేవారు. కానీ ఎప్పుడైతే గయ వెళ్ళి వచ్చారో అప్పటి నుంచి త్రినాదపి సునీచేన నమ్రభావం వచ్చిందన్నమాట. ఏకదివస్ प्रामाविष्टो अद्वैतो श्रीवास अंगणे प्रभु के कोहिलेन जे पूर्वे अपनी अर्जुन के जे विस्वरूप देखाई छिलेन ताहा आमके देखान ताहाते प्रभु दया कुरिया विस्वरूप देखाइलेन. ये समस्त लीला चैतन्य भागवते बालभावे वृंदावन ठाकुर ओखने विस्तार करिया वर्णिया छेन. महाप्रभु गया थे आसार परे की चेष्टा কানতে লাগলো, সে সময় ভয় পেয়েছে। এক ভালোই ছিল, গায়া গেল, এর মধ্যে কি ভূত প্রেত ধরেছে, কি হয়েছে, আর কানছে। তখন কানাকাটি করলে সেচে মাতা, তখন আমাদের শ্রীবাস পণ্ডিত গিয়ে দর্শন করে ধন্য ধন্য বলল, সেচে মা আপনি ধন্য। যেমন মহাপ্রভুর যে রোগ, রোগ না, ওইটা ভগবানের প্রতি প্রেমের বিকার। কোটি জন্ম করলেও সাধারণ ওইটা আসবে না। পণ্ডিত ধরে পেরেছে এইভাবে। ఆ విధముగా చైతన్య భాగవతములో ఈ మహాప్రళయం చక్కగా స్పష్టంగా వర్ణించారు బృందావన సకుల వారు. దీక్షా అనంతరే హోయిలో ప్రేమేర్ ప్రకాశ్ దేశే ఆగమన పునః ప్రేమేర్ విలాస్. దీక్ష తీసుకున్న వెంటనే మహాప్రభువులలో ఆ కృష్ణ ప్రేమ అనేటువంటిది ప్రకాశం బయటికి తెలిసింది, వచ్చింది. ఆయన తిరిగి నవద్వీపం వచ్చిన తర్వాత అక్కడికి అప్పటి నుంచి కూడా భగవత్ ప్రేమని ప్రసారం చేయడం, విలాసం చేయడం మొదలుపెట్టారు. సచికి ప్రేమదాన తొబే అద్వైత మిలాన్ అద్వైత పాయులు విశ్వరూప దర్శన్. శచిమాతకి ప్రేమదానం చేశారు. మొట్టమొదట తల్లికి ప్రేమనిచ్చారు. దాని తర్వాత అద్వైతాలు కానీ కలుసుకున్నారు. అద్వైతాచార్యుడు ఇంత చదువుకున్నాను అనమాట. ఆయన అడిగారు ఒకసారి, ప్రేమావిష్టుడయి శ్రీవాసాంగంలో ఉన్నప్పుడు అడిగారు అద్వైతాచార్యుల వారు, నువ్వు పూర్వకాలంలో అర్జునుడికి ఏ విధంగా అయితే విశ్వరూపాన్ని చూపించావో ఆ రోజు నాకు కూడా చూడాలని చెప్పి కుతూహలంగా ఉంది అంటే, అప్పుడు శ్రీవాసాంగణములో మహాప్రభు విష్ణు సింహాసనం మీద కూర్చుని ఆయన అద్వైతాచార్యుల వారికి విశ్వరూపాన్ని చూపించారు. ఏం చూపించారు?
তবে নিত্যানন্দ স্বরূপের আগমন প্রভুকে মিলিয়া পাইল ষডভুজ দর্শন। এক দিবস শ্রীবাসার বাটিতে সকল ভক্ত লোক মিলিয়া মহাপ্রভুকে অভিষেক করলেন। হ্যাঁ, মহাপ্রভু বিষ্ণু কাঠায় বসিয়া তাহার রাজেশ্বর ঐশ্বর্য প্রকাশ করলেন। অনেক ভক্তগণ সেই সময় কীর্তন করলেন। এদিকে অদ্বৈতাদি ভক্তগণ মহাপ্রভুকে ষোড়শ উপচারে পূজা করিতে লাগিলেন। প্রভু যাহার যে অভিলাষ তাহাকে সেই রূপ বরদান করিতে লাগিলেন। যে চাপেন সেটা পাবেন। কে কি চেয়েছিল সবকিছু আমাদের বন্ধু ঠাকুর বর্ণনা করলেন। একজন বলছে আমার বাবা বড় রাগী, যেন আমার প্রতি বাবা সে প্রসন্ন হোক। আর কেউ বলছে আমার ছেলে পড়াশোনা করছে না, তার বুদ্ধি ভালো করে দাও। বিভিন্ন রকম বাঞ্ছা তারা ప్రకాశ করলেন। మహాప్రభు సకలైన వాంఛట పూర్ణ కొరలేం. ఆ విధంగా ఒకసారి శ్రీవాసాంగణములో మహాప్రభు విష్ణు సింహాసనం మీద కూర్చుని రాజరాజేశ్వరుడు నేను అభిషేకం చేయండి అని అడిగారట. అప్పుడు శ్రీవాస పండితుడు వందల కొలది ఘటములతోటి నీళ్లు తెప్పించి అభిషేకం చేశారట. అందరికి వరదానం ఇచ్చారట. ఎవరికి ఏ వరం కావాలో కోరుకోండి. ఒక ఆయన అన్నట్ట, మా తండ్రి గారు కోపం ఎక్కువ, ఆయన ఇప్పుడు కొడుతూ ఉంటారు, నా మీద వసండవు కాక. ఇంకొక మా అబ్బాయి చెడిపోతున్నాడు, సరే చదువుకోవటం లేదు, ఆయన బుద్ధి సరి చేయండి అని చెప్పి ఎవరెవరికి ఏ కోరికలు అన్ని కోరికలు కూడా తీర్చేశారట మహాప్రభు. అందరి యొక్క వాంఛలు కూడా చక్కగా పూర్తి చేశారు. ఆర్ ప్రభు జహార్ జే అభిలాష్ తహాకే సెయి రూపు వరదాన కొరియాచేన్. ఆ విధంగా ఉండగా నిత్యానంద ప్రభు అక్కడికి వచ్చారు. ఆయన చంద్రశేఖర ఆచార్య భవనములో, నందనాచార్య భవనములో ఆయన దాక్కున్నప్పుడు మహాప్రభు చెప్పారు, మన ఊరికి ఒక మహాపురుషుడు వచ్చాడు, ఆజానులంబితుడు ఆయన. ఆయన రథమునకు తాడి చెట్టు ఉంది, తాళధ్వజుడు ఆయన, తీసుకుంటున్నారంట. మొత్తం ఊరంతా ఎదిగేశారు. అందుకే వచ్చి మాకు రథం కనపడలేదు, మనిషి కనపడలేదు అన్న. మహాప్రభు వెళ్ళి నందనాచార్యులు వెళ్ళి అక్కడ ముకుందుల ద్వారా కీర్తన చేయిస్తే అప్పుడు ఆయన యొక్క స్వరూపం బయటకు వచ్చింది అన్నమాట. ఆ విధంగా మహాప్రభువు ఎప్పుడైతే ఈ ఐశ్వర్యం ప్రేమని ప్రకాశం చేయడం ప్రారంభించారో అప్పుడు నిత్యానంద ప్రభు వచ్చి అక్కడికి చేరుకున్నారు. ఆయనకి షడ్భుజ దర్శనం చూపించారట. ప్రభుకి మిలియాపాయిలో షడ్భుజ దర్శనం. प्रथमे षड्भुजो तारे देखायलो ईश्वर शंख चक्र गदा पद्म सारंगो वेणुधर. విష్ణు స్వరూపము కృష్ణ స్వరూపం రెండో వచ్చాయి. రాముడు ఏంటి ఇక్కడ? సారంగం అంటే ఏమిటి? ధనుసా? ధనుసా అదే చెప్పండి. శ్రీ నిత్యానంద ప్రభు বীরভূম জেলায় একচক্রা গ্রামে পদ্মাবতী গর্ভে হাড়াই পণ্ডিতের পুত্র রূপে জন্মগ্রহণ করেন। নিত্যানন্দ একটু বড় হইলে একটি সন্ন্যাসী আসিয়া হাড়াই পণ্ডিতের নিকট হইতে নিত্যানন্দকে ভিক্ষা করিয়া লইলেন। তদবধি সেই সন্ন্যাসীর সহিত নিত্যানন্দ বহুদেশ ভ্রমণ করিতে করিতে মথুরা মণ্ডলে অনেক দিন বাস করিলেন। মহাপ্রভুর আকর্ষণে প্রভু নিত্যানন্দ শ্রী নবদ্বীপে আসিয়া নন্দন আচার্যের গৃহে অবস্থিত করিলেন। মহাপ্রভু ভক্তবৃন্দের সহিত নিত্যানন্দকে তথায় হইতে স্বীয় স্থানে আনয়ন করিলেন। একদিন মহাপ্রভু নিত্যানন্দ প্রভুকে শঙ্খ চক্র গদা পদ্ম সারঙ্গ ও বেণুধারী ষডভুজ দেখাইয়া পরে দুই হাতে শঙ্খ চক্র ও দুই হাতে বংশী ধারণ পূর্বক চতুর্ভুজ দেখাইলেন। অবশেষে কেবল বংশীধারী শ্রীকৃষ্ণ মূর্তি দেখাইলেন। శ్రీ చైతన్య మంగళ మధ్య సబ్ లిఖా আছে। ఆ విధముగా నిత్యానందపురం అయినటువంటి ఆయన ఏకచక్ర గ్రామములో వీరభూమి జిల్లాలో ఆయన హడాయి పండితుడు
పద్మావతీ దేవికి పుత్రుడుగా ఆవిర్భవించారు. వచ్చేది మనకి నిత్యానంద త్రయోదశి. ఆయన పుత్రరూపంగా ఉండి వీళ్ళు చేస్తున్నారు. నిత్యానందరు కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక సన్యాసి వచ్చి ఆయనని భిక్షగా అడిగారట. నేను తీర్థాలు చేసుకోవాలి, నాకు కూడా ఒక సేవకుడు కావాలి, కాబట్టి మీ అబ్బాయిని ఇచ్చినట్లయితే చక్కగా బాగుంటుందంటే చేసేది లేక ఇంకా వాళ్ళు విశ్వామిత్రుడికి ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి లక్ష్మణుని అప్పగించారో ఇష్టం లేకపోయినా దశరథుడు, ఆ విధంగా హడాయి పండితుడు కూడా నిత్యానంద ప్రభువుని ఆ సన్యాసిగా అర్పిస్తే ఆయన ఈయనకి తీర్థయాత్ర వేషాన్ని తీసివేసి తీసుకువెళ్ళారట. అన్ని తిప్పి చాలా కాలం ఆయనతో పాటు తిరిగాడు. తర్వాత మధుర చేరుకున్న తర్వాత ఆయన మధురలో ఉండిపోయారు. చాలా కాలం తర్వాత మహాప్రభు ఇక్కడ ఎప్పుడైతే ప్రేమను ప్రకాశం చేయాలని చెప్పి అనుకున్నారో అప్పుడు మహాప్రభు యొక్క ఆకర్షణ చేత ఆకర్షింపబడిన వారే నిత్యానంద ప్రభు నవద్వీపం వచ్చి అక్కడ నందనాచార్యుడి ఇంటిలో ఉన్నారు. అప్పుడు మహాప్రభు భక్తులతో పాటు సంకేతం చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆయనని పరిచయం చేశారన్నమాట. భగవంతుడే మనకి గురువుని ఇవ్వాలి తప్ప మనం ఎన్నుకొని గురువుని పొందినట్లయితే అది పరిపక్వత లభించదు. ఈ గురువు ఆ గురువుని గంతులేస్తూ ఉంటాం. ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగోలేదు, ఈ సరి లేదు, ఆయన సరి లేదు అని చెప్పి. అదే కనుక భగవత్ ప్రేరణ చేత మన గురువు వచ్చినట్లయితే ఆ గురువు మనల్ని చివరిదాకా కూడా తీసుకెళ్లి భగవత్ సేవలో నియుక్తం చేయిస్తారు. ఆ సిద్ధాంతాన్ని తెలియజేయడం కోసం మహాప్రభు సాక్షాత్తుగా వచ్చి గురుస్వరుడు నిత్యానంద ప్రభువుని లోకానికి పరిచయం చేశారు. దాని తర్వాతట మహాప్రభు ఆయనకి షడ్భుజ రూపాన్ని దర్శనం చేశారు. మొదట శంఖము, చక్రము, గద, పద్మము, సారగం అనేటువంటి ధనుస్సు, ఇంకొక చేతిలో వేణువు. ఈ ఆరుబుదలు అయిన తర్వాత మళ్ళీ ఆయన ఒక చేతిలో శంఖ చక్రాన్ని, ఇంకొక చేతిలో వంశీ ధారణాన్ని, వంశీ వాయిస్తూ శంఖచక్రం అన్నమాట. ఆ రూపాన్ని చతుర్భుజ రూపాన్ని దర్శింపజేశారట. చివరికి ఆయన తాను సాక్షాత్ శ్రీకృష్ణుడి ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి మురళి వాయించేటువంటి కృష్ణ రూపముని ఆయన చూపించారు. ఈ విషయం అంతా కూడా మనకి చైతన్య భాగవతంలో ఉంది. తబితో ద్విభుజ కేవల వంశీవదన్ శ్యామ అంగోపీత వస్త్ర బ్రజేంద్రనందన్ తబే నిత్యానంద గోసాయిర్ వ్యాస పూజన్ నిత్యానంద ఆవేశే కొయిలో ముషలో ధారన్. এইভাবে নিত্যানন্দ প্রভু আর ব্যাস পূজা একবার করালেন। তারপরে মহাপ্রভু একদিন নিত্যানন্দ আবেশে, বলরামের আবেশে হলমশল ধারণ করলেন। মহাপ্রভুর আদেশে শ্রী নিত্যানন্দ প্রভু পূর্ণিমা রজনীতে ব্যাস পূজা করবেন বলিয়া শ্রীবাসের দ্বারা দ্রব্যাদি আয়োজন করাইলেন। কীর্তন করতে করতে নিত্যানন্দ প্রভু পুষ্পমাল্য মহাপ্রভুর গলায় অর্পণ করলেন। সেই সময় নিত্যানন্দ প্রভুর ষড়ভুজ দেখিয়াছিলেন। ব্যাস পূজার আর কিছুই হইল না। বলরাম আবেশে ব্যাস পূজার পূর্বরাত্রে শ্রীবাসের গৃহে সংকীর্তন সময়ে মহাপ্রভু বিষ্ণু কঠায় উপর বসিয়া নিত্যানন্দের নিকট হল মশল মাগিলেন। নিত্যানন্দ প্রভু নিজের হাত তাহার হস্তে দিলে ভক্তগণ সে সময় হল ও মশল প্রত্যক্ষ করলেন। నిత్యానంద ప్రభు ని మహాప్రభు శ్రీవాస పండితుడి యొక్క భవనములో వ్యాస పూజ చేయమని చెప్పారట. ఆయన పూర్ణిమ రోజు, పూర్ణిమ నాడు వ్యాస పూజ చేద్దాం ఉద్దేశం నిత్యానందరు ఇస్తే నిత్యానందరు అటు చూసి ఇటు చూసి మాలని మహాప్రభు వెడలో వేసి నమస్కారం చేశారు. అప్పుడు ఆయన మళ్ళీ మహాప్రభువుని షడ్భుజ దర్శనం చూశారట. ఆ రాత్రి కీర్తన సమయములో నిత్యానంద ప్రభు మహాప్రభు యొక్క మెడలో మాల అర్పణం చేశారట. ఆ సమయములో నిత్యానంద ప్రభు షడ్భుజ 6 భుజులను దర్శనం చేశారు ఆయన. ఇంకా వ్యాస పూజ రావలేదు. వ్యాస పూజ అంటే అదే గురు పూజ. ఆ రోజున మనం గురువు గారికి ద్రవ్యాలు ఇస్తే ఆ గురువు గారు భగవత్ సేవ చేస్తారు. వ్యాస పూజ అంటే
గురువు గారి మాధ్యమంగా మనం భగవంతులకు సేవ చేయడమే. గౌడీ వైష్ణవ గురువు ఎవరు మనకి? ప్రభుపాద భక్తి గోస్వామి ఠాకూర్ల వారి. అందుకనే ఆయన ఆవిర్భావ రోజు మనం వ్యాసపూజ చేసుకుంటూ ఉంటాం. ఏమండి, మహాప్రభు ఆదేశాన్ని అనుసరించి అయిపోయిందట. ఇంకా ఒకరోజు దాని ఆ రోజు ముందు రాత్రి మహాప్రభు బలరాం ఆవేశే వ్యాసపూజారు పూర్వరాత్రే శ్రీవాసేరి గృహే సంకీర్తన సమయే మహాప్రభు వ్యాసపూజ ముందు రాత్రి మహాప్రభు బలరామ ఆవేశముతో ఆయన శ్రీవాస పండితుల యొక్క ఇంటిలో విష్ణు కట్ట అంటే సింహాసనం లేదా మంచి అన్నమాట, అక్కడ కూర్చుని నిత్యానంద ప్రభుని నాగలి రోకలి అడిగారట. అరుణురా అతే హల్మోసల్ চাইলেন মহাপ্রভু বলরাম আবেশে। তখন নিত্যানন্দ প্রভু এই নেন বলে দিল। ওই সময় ఆ సమయంలో భక్తులందరూ కూడా ప్రత్యక్షముగా నాగలి రోకలి చూశారట, కనబడింది అన్నమాట. నిత్యానంద ప్రభు নিজের হাতে তাহার হস্ত দিলেন। ওই সময় হালমোসল ప్రত্যক্ষ করলেন ভক্তগণ। ఆ సమయంలో భక్తులు ప్రత్యక్షముగా నాగలి రోకలి దర్శనం చేసుకున్నారు। అందరూ సాథీ কোথায় গেল? মন খারাপ ছেড়ে যাবো বলছে, শরীর খারাপ কেন এলেন? তারপরে যাক, তবে এসেছি দেখিল রামকৃষ্ণ দুই ভাই, তবে নিস্তারিল প্রভু জগাই মাধাই। సూక్ష్మ చెప్పేస్తున్నారు. তবে সপ্ত প্রহর ছিলা প্রভু ভাবাবেশে, যথা তথা ভক্তগণ দেখিল বিশেষে। বারাহ আবেশ হইলা মুরারি ভবানে, তার স্কন্ধে ছড়ি প্রভু নাচিলা অঙ্গনে। তবে শুক্লাম্বরের কইল তণ্ডুল ভক্ষণ, হরের নাম শ্লোকের কইল অর্থ বিবরণ। হরের নাম হরের নাম হরের নাম ইব কেবলম, কলৌ নাস্তেব 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 গতিরন্যথা। এইভাবে মহাপ্রভু কি কি লীলা করছেন ওইগুলি সব সূত্রপ্রায় বলে দিচ্ছেন। আর একদিন সেচিমা নিমাই নিতাইকে দেখলো বলরাম কৃষ্ণ আর রূপে দর্শন দিলেন, কৃষ্ণ বলরাম দর্শন করলেন। আর একদিন মহাপ্রভু জগাই মাতাইকে উদ্ধার করলেন। আরেকবার মহাপ্রভু ভাবাবেশ, তার ভাবটা সপ্তপ্রহর ভাব দেখালেন। যথা দাদা জায়গায় সেই জায়গায় ভক্তগণকে কৃপা করলেন। বরাহ রূপে তিনি বরাহ ভাবে মুরারি গুপ্ত কাছে গিয়ে তার বাড়ির বাইরে একটা পড়ে আছে হাড়ির জল, তা তিনি দাঁত দিয়ে ধরলেন, ওঠালেন। বরাহদেব যেমন পৃথিবীকে তার কি বলে ওইটা মুখের উপরে দিয়ে তুললেন, সেই রকম তিনি ওই বরাহ ভাবে প্রদর্শন করলেন। তারপরে সে মুরারি গুপ্তের ঘাড়ে উঠে তিনি নাচলেন। মুরারি গুপ্ত কে? সাক্ষাৎ কে? মুরারি গুপ্ত কে ছিল? হ্যাঁ, মুরারি গুপ্ত বৃদ্ধি ছিল গলায় গলায় মহাপ্রভু তারে জায়গায় মাথায় বলো হরি সব গেছে গেছে। মুরারি গুপ্ত হনুমান ছিলেন, মুরারি গুপ্ত হনুমান ছিলেন। হ্যাঁ, দেখলেন না রামচন্দ্র মূর্তি আরাধনা করেন, মুরারি গুপ্ত পাঠিয়ে গেছেন। মুরারি গুপ্ত পাঠ কোথায়? মুরারি গুপ্তের বাড়ি কোথায়? কোন জায়গায়? ওখানে কে আছে? আর
সেই হনুমানের ঘাড়ে মহাপ্রভু উঠলেন, নাচলেন আর হরের নাম శ్లోকের వ్యాఖ్య করলেন. ఈ విధముగా మహాప్రభు మాయాపూర్ నవదీపంలో ఏం చేస్తున్నారు. ఒకరోజు నిత్యానంద ప్రభు మహాప్రభు ఇద్దరు కూడా సచీదేవికి బలరామకృష్ణుడు దర్శనం ఇచ్చారు. తర్వాత ఏక రాత్రి शचीदेवी स्वप्ने देख लेन थे ताहार गृहस्थित कृष्ण बलराम दुई मूर्ति गौरांग नित्यानंदेर सहित नैवेद्य काड़ाकाड़ी करছে नैवेद्य काड़ाकाड़ी করিতেছে পরদিন गौरांगेर इच्छाक्रमे शचीदेवी नित्यानंदके ताहार गृहे भोजन करितेला বলিলেন. विश्वम्भर नित्यानंद যখন ভোজন করিতেছিলেন তখন शचीदेवी देखलेन साक्षात कृष्ण बलराम भोजन करतेছেন. तद्दर्शने शचीर ప్రేమామూర్ఛ হয়ে গেল. ఒకరోజు శచీదేవి కలలో చూసిందిట తాను ఉపాసించేటువంటి కృష్ణ బలరాములు సాక్షాత్తు నిత్యానంద ప్రభు మహాప్రభు. ఆ విధముగా వాళ్ళు అక్కడ ఇద్దరు రూపంలో ఉన్నారు, విగ్రహ రూపంలో బలరామకృష్ణులు, ఇక్కడేమో నిత్యానంద మహాప్రభు. వీళ్ళిద్దరూ వచ్చి నైవేద్యం లాక్కుంటున్నారట. ఎక్కడ వాళ్ళు మీరు దాపరయోగం అయిపోయింది, ఇప్పుడు మీ మాది రాజ్యం, ఈ పెట్టిన నైవేద్యాలు మావి అని చెప్పి నిత్యానంద ప్రభు ఏమో బలరాముడికి లాక్కుంటున్నాడు, కృష్ణుడికి మహాప్రభు లాక్కుంటున్నారట. స్వప్నం చూసింది ఈవిడ. ఏమి విచిత్రంగా ఉందనుకుంది. మరుసటి రోజు మేమాడికి ఎట్ట అమ్మ అన్నయ్యని పిలవమన్నారు, నిత్యానంద పిలవమన్నారు భోజనానికి. సరే నేను భోజనం ఇచ్చింది అనమాట. అప్పుడు ఇద్దరు కూర్చొని భోజనం చేస్తుంటే వాళ్ళిద్దరిని సాక్షాత్తుగా కృష్ణ బలరాములుగా చూసి శచీదేవి ప్రేమతో మూసిరారైపోయింది. ఈ విధంగా దేవుడు చేశాడు. কোথায় করেছে? কোথায় ওটা? কোথায় কোথায় মায়াপুরে কোন জায়গা ওইটা? হ্যাঁ, যোগপীঠে কথা বলতে হবে, যোগপীঠ. ఆ విధముగా శచీదేవికి ఇద్దరు కూడా బలరామకృష్ణ రూపాన్ని చూపించారు. జగాయో మాధాయ నవద్వీపే జన్మగ్రహణ కొరియా బహువిధో పాపే రత ছিল মহাপ্রভুর আজ্ঞায় নিত্যানন্দ হরিদাস গৃহে গৃহে নাম প্রচার করিতে গিয়া ওই দুই মদ্যপ ব্যক্তির কোপে পড়িলেন. তাহারা উন্মত্ত হইয়া তাহাদিগকে তাড়া করিলে তাহারা পালাইলেন. অন্য দিবসে মাধাই নিত্যানন্দের মস্তকে ভগ্নভাণ্ড মারিলে মারিয়া আঘাত করিল. জাগাই সেই কার্যে কিছু দুঃখিত হইল. মহাপ্রভু তাহা শুনিয়া সশিষ্যে তথায় উপস্থিত হইয়া জাগায় মাধাইকে দণ্ড দেবার জন্য উদ্যত হইলেন. করুণাময় গৌরাঙ্গ জাগাইয়ের ভদ্র ব্যবহার, জাগাইয়ের ভদ্র ব্যবহার, মাধাই মারলো, জাগাই আর মারিস না, আরে পরদেশি লোককে মেরে কি লাভ, তখন বারণ করলো দ্বিতীয়বার মারতে. সেই শুনে মহাপ্রভু হৃদয়টা করুণাতে আবিষ্ট হয়ে গেল আর কিছু দুঃখিত হইল. মহাপ্রভু তাহা শুনিয়া শশিষ্যে গেলেন আর করুণাময়ী গৌরাঙ্গ জাগাইয়ের ভদ্র ব্যবহার শ্রবণ করত তাহাকে প্রেমালিঙ্গন দিলেন. ভগবত দর্শন ও স্পর্শন ক্রমে সেই দুই পাপীর চিত্ত পরিবর্তন হইলে প্রভু তাহাদিগকে হরিনাম দিয়া ఉద్ధార కొరిలే. మాయాపూరులో జగాయి మాధ అయినటువంటి ఇద్దరు బ్రాహ్మణులు, పుట్టుకతో బ్రాహ్మణులు, కానీ బ్రాహ్మణ ఆచార విచారాలు ఏమీ లేవుట, వాళ్ళు చేయని పాపం అంటూ లేదుట. ఆ విధంగా పాపముతో పరిపూర్ణులైపోయేవాళ్ళు నిరంతరము మద్యాన్ని సేవిస్తూ మత్తులై ఉండేవారుట. నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూరులే మహాప్రభు ఇంటింటికి వెళ్ళి హరినామ భిక్ష చేయమని చెప్పి హరినామ ప్రచారం చేయడానికి ఆదేశించినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళిద్దరు కూడా నిత్యానంద హరిదాస్ ఠాకూరుని కొట్టడానికి వచ్చారనమాట. పారిపోయి వచ్చారు. తర్వాత ఇంకొక రోజు మాధాయి ఒక్కడు పెడుతున్నారు. పెడుతుంటే జగాయి మాధాయి వాళ్ళిద్దరు కూడా మాధ్యములో మత్తులై ఉన్నప్పుడు ఈయన చూసి మాధాయి తాగిన కళ్ళుకుండా పెంకుతో కొట్టారట. దాంతో తెర తగిలింది. అయినా కూడా కృష్ణ చెప్పని అడుగుతారు. ఆయన
భయం లేకుండా. అప్పుడు ఇంకోసారి కొట్టబోతుంటే జగాయి వచ్చి అడ్డుకున్నట్ట. ఆయన వైరాగి పరదేశీయుడు, కుట్టి ఏం లాభం బ్రాహ్మణుని అని చెప్పి ఆపారట. ఈ విషయం మహాప్రభు తెలిసిపోయింది. వెంటనే కోపం వచ్చేది ఆయనకి. నిత్యానందరూ కొడతాడా వీడు, ఎంత సాహసం, నా శరీరం అది, నా ప్రాణం. వచ్చేసి కోపంతో సుదర్శన చక్రం పిలిచాడు. అక్కడ ఉంది సుదర్శన చక్రం. ఇప్పుడు వెంటనే మహాప్రభు నిత్యానందరూ కాళ్ళు పట్టుకుని, అయ్యయ్యా ఇప్పుడు చక్రయుగం కాదు మంత్రయుగం అని చెప్పి ఇంకా విన్నారట. జగాయి ఆయన భద్ర వ్యవహారం కూడా కొడుతుంటే ఆపేడు భద్రుడు. సాగి ఉన్నాడు ఆయన కూడా భద్రుడు భద్ర వ్యవహారం. దానికే మహాప్రభు సంతృష్టి చెందిపోయారు. పూతన వస్తే పూతన యొక్క దానికే పై రూపులకే ఆయన మురిసిపోయి ముక్తి ఇవ్వలే. ఇక్కడ ఈ విధంగా అతను ఆపాడు కాబట్టి ఆ దానికే సంతృప్తి అయిపోయి ఆయన ముందు భగవద్పాయం ఆలింగం చేస్తున్నారట. తాగి ఉన్నాడు, నాకు పాపాలు చేశాడు, మనం దూరం నుంచే చూసి గోదావరి గంగ స్నానం చేసి వస్తారు మనుషులు. అటువంటి ఆయన కౌగులించారు మహాప్రభు. అయిపోయింది. దాంతో ఇంకా ఆయనలో వచ్చినటువంటి ఆ ప్రేమ చూసేటప్పటికి ఈయన కూడా అటు ఏడవ మొదలెట్ట. మేమిద్దరం కలిసి పాపాలు చేశాం, కలిసి తప్పులు చేశాం, ఇద్దరిలో ఒకళ్ళని మీరు అనుగ్రహించి ఒకటి ఎలాగ మరి నన్ను కూడా చేయమంటే అప్పుడు నువ్వు నా కరుణికి అర్హుడు కాదంటారట. మరి ఏం చేయాలంటే నువ్వు ఎవరి దగ్గర ఏం చేసా వాళ్ళని పట్టుకున్నప్పుడు, ఎవరి దగ్గర అన్యాయం ఎవరి దగ్గర అపరాధం చేసా వాళ్ళని పట్టుకోమంటే అప్పుడు నిత్యానంద ప్రార్థిస్తే అప్పుడు ఆయనకు కూడా ఆ విధముగా ఇటువంటి మహాపాపులు చైతన్య భారతంలో వర్ణించారు. దీన్ని చిత్రగుప్తుడు ఏడ్చట రాయలేక. ఆ చెబుతూ ఉంటారు వచ్చి యమకెంకర్లు చూసి చెబుతూ ఉంటారట పాపాలు. వాళ్ళు చెబుతున్న వాళ్ళు కూడా కొట్టారట. నీ పని లేదు ఇది చెప్తున్నావు అంటే ఏం చేయబడి వాడు చేస్తున్నాడు. వాడికి రాకుండా నీకు అనమాట. బ్యాచ్లో వాడు వచ్చేది ఇంకోటి వచ్చేవారట. అందరూ వాడి పేరు చెప్తున్నారు. జగన్మంత్రి రాసి పుస్తకాలు కూడా నిండిపోయి అన్ని కొద్ది గొడవలు చోట్లేకపోయింది, కొండలు అయిపోయాయి. చూసారట ఒక్కసారి చేసేప్పటికీ అది విన యమధర్మ గారి పొర తిరిగిపోయింది, కింద పడిపోయాడు యమధర్మరాజు గారికి. ఏమైంది అలాగే అయింది. అప్పుడు చిత్తగుప్తుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి మీ గురువుగారి చెవిలో నామసంగం చేయమని. అప్పుడు నామసంగం చేత ఆయనకి మళ్ళీ వచ్చిందనమాట. అంటే ఇంత మహాపాపిలైనటువంటి వాళ్ళని కూడా మహాప్రభు ఉద్ధరించాడు. అందుకని ఆయన ఉదారుడు, కరుణామయుడు. ఆ విధంగా ఆ విధంగా అది అన్నారే బాబ్, ఇంకా చెయ్యను బాబోయ్. గురుగారిని ఆశ్రయించాం, దీక్షలో మళ్ళీ చేసే పనులు చేస్తూనే ఉన్నాం. ఏమవుతుంది మన పని? గోవిందా గోవిందా. ఆ విధముగా భగవద్ దర్శనవు జన్ను মহাপ্রভূত শ্রবণ করত শুনিয়া সশিষ্য হলেন, উজ্জত হলেন। করুণাময় গৌরাঙ্গ জগাইর ভদ্র ব্যবহার শ্রবণ করত, তাহাকে প্রেমালিঙ্গন দিলেন। ভগবদ দর্শন ও স্পর্শন ক্রমে সেই দুই পাপীর চিত্ত పరివర్తన হইলে ప్రభు তাহাদিগকে హరినామ దియా ఉద్ధార కొని చిత్త పరివర్తన అయిన తర్వాత నామం ఇచ్చారు. మహాప్రభు వాళ్ళతో పరివర్తన చేసిన తర్వాత వాళ్ళకి చక్కగా పవిత్రులు కార్చి ఇచ్చారు అన్నమాట. ఇదంతా కూడా మహాప్రభు యవ్వన కామజన లీలలు. ఇంకా একদিন শ্রীবাসের গৃহে মহাপ্রভু বিষ্ণু কট্টায় বসিলে ভক্তগণ সহস্রশীর্ষ পুরুষ সহস্রপাত ইত্যাদি পুরুষ সূক্ত পাঠ করিয়া গঙ্গা জলে তাহার অভিষেক ও বিবিধোপচারে পূজা করিয়া বহুবিধ খাদ্যদ্রব্য তাহাকে ভোজন করিতে দিলেন। প্রভু সেই ভক্ততত্ত্ব সামগ্রী সকল ভক্ষণ করিতে লাগিলেন। সেই দিবস তাহার সপ্তপ্রহর পর্যন্ত ওই ভাবের আবেশ ছিল এবং সর্বাবতারের ভাব দেখাইয়াছিলেন। ভক্তগণের পূর্ব গুজ্জ সংবাদ সকল ব্যক্ত করিয়া সকলের সন্দেহ দূর করিয়া সকলকেই বরদান করিলেন। এই ভাবকে কেহ কেহ সাত প্রহরিয়া ভাব, কেহ কেহ మహాప్రకాశవ బోలే. ఇంకొకసారి ఒక రోజున మహాప్రభు
విష్ణు సింహాసనం మీద కూర్చొని, ఎక్కడా శ్రీవాస పండితుడి యొక్క ఇంటిలో విష్ణు సింహాసనం పైన కూర్చొని ఆయన అన్నారు, నాకు అభిషేకం చేయమన్నారట. అప్పుడు శ్రీవాస పండితుడు, అద్వైతాచార్యుడు ముందుకు వాళ్ళందరూ గంగావతలను తీసుకొచ్చి ఋషి సూక్తంతో ఆయనకి అభిషేకం చేశారట. అభిషేకం అయిన తర్వాత అందరి యొక్క పరిచయం చేశారట. ఎవరెవరు ఏ భావముతో భగవంతుడి యొక్క ఏ రూపాన్ని వాళ్ళు కొలిచేవారో దానికి ప్రమాణముగా ఘటనని చెబుతూ ఆయన అందరికి పరిచయం ఇచ్చి వాళ్ళు అడిగిన కోరికలు నెరవేర్చారు. ఇది 1 గంట 2 గంటలు కాదు, రోజంతా ఉందిట. 7 ప్రహరాములు, 8 ప్రహరాలు కాదు, 7 ప్రహరాలు అన్నమాట. 3 గంటలు తక్కువ. మొత్తం ఆ విధంగా 21 గంటల దగ్గర దాదాపుగా ఆయన భావాన్ని ఉంచి అందరి యొక్క భక్తులు పరిచయాన్ని చేస్తూ ఆయన అన్ని అవతారముల యొక్క రూపాలని చూపిస్తూ భావములని ప్రకాశిస్తూ అక్కడ అందుని అనుగ్రహించారు. శ్రీవాసముడి ఇంట్లో జరిగింది. అందుకని ఆ భావముని కొంతమంది సప్త ప్రహరముల భావం అని చెప్పి, కొంతమంది మహాప్రకాశం అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొక రోజునే మహాప్రభు సూకరము అని చెప్పి అంటూ చీత్కారం అరుస్తూ ఆయన స్వయముగా వరాహరూపముగా ధారణముగా ఆయన చేస్తూ మురారి గుప్తుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జలపూర్ణ ఒక ఘటమును ఆయన తన దంతవంతులను పైకెత్తారు. ఆ వరాహ భావాన్ని ప్రదర్శించారు. వెంటనే అదేమిటి, అది పృథివీరు ఉత్తోలన నాయ్ దశన ద్వారా ఉఠయ్య జలపాన కొరలేన్ తాగాడు. ఇంకొక రోజుని మురారిగుప్తుడి యొక్క స్కందమును ఆరోహించి ఆయన నాట్యం చేశారట. మురారిగుప్తుడు సాక్షాత్ హనుమంతుడి యొక్క అవతారము. ఆ విధముగా ఎన్నో లీలలు చేశారు. ఇవన్నీ కూడా చైతన్య భాగవతములో చక్కగా వర్ణింపబడ్డాయి. కాబట్టి మనం అవన్నీ కూడా తెలుసుకోవాలి, వినాలి. ఇంకేం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.